శైవమత విజృంభణ. శైవమతము మొదట అనార్యులలో ఉద్భవించి తరువాత ఆర్యులచే స్వీకరింపబడి సంస్కరింపబడిన తరువాత కొంతకాలము వరకు బౌద్ధ మతముతో సమాన గౌరవము గాంచుచు విశేష జనానురాగములను సంపాదించి వర్ధిల్లుచుండెను. ఆర్యులకును అనార్యులకును నడుమ శైవమతము ప్రవేశించి సంబంధ బాంధవ్యములను కలుపుచుండెను. ఆర్యులు శైవమతమును ఆదరించుట చేత అనార్యులు అనేకులు, అందు ముఖ్యముగా ఆంధ్ర ద్రావిడులు శైవమతావలంబనము చేసి వారు కూడా కొంతవరకు ఆర్యాచారములను అవలంబించుచు ఆర్యులకు వశులై వర్తించుచుండిరి. ఆర్యులు శైవులను వశపరుచుకొని బౌద్ధులపై బురిగొల్పి బౌద్ధుల ఆలయాధికారములను ఆంధ్రదేశమున పూర్తిగా తొలగించుటకై సర్వ విధములా పాటుపడుచుండిరి. బ్రాహ్మణ ప్రేరితులై శైవమతాచార్యులు అనేకులు దేశము నడుమ నివసించుచుండిన యవన, శక, పహ్లవ, మ్లచ్చ జాతులను శైవమతావలంబకులుగా చేసి తమలో కలుపుకొనుచుండిరి. ఆర్యుల భాషా వాజ్మయమును ఆంధ్రదేశమున వ్యాపింపచుండెను. అప్పటి నుండి శైవము వీరశైవమగుచు జైన బౌద్ధ మతములకు ప్రతిస్పర్ధగా నుండెను. ఆర్యులు కేవలం శైవులలో కలియకపోయినను అనార్యుల దేవతలను ఆర్యుల దేవతలుగా అంగీకరించి పూజించుట చేతను, అలాగే బుద్ధదేవుణ్ణి పూజింపకుండుట చేతను అనార్య శైవులు సాధారణముగా బ్రాహ్మణ పక్షపాతులయ్యుండుచూ వచ్చిరి. ఆంధ్ర రాజధాని నగరముకు ధాన్యకటకమునకు దక్షిణ భాగమున జైన, బౌద్ధ, శైవ మతములను అవలంబించిన పహ్లవాదులు వెనవేలుగా నివసించుచు క్రమముగా ఆంధ్రులలో కలిసిపోయి ఆంధ్ర పహ్లవులను బడుచుండిరి. ఈ ఆంధ్ర పహ్లవులే పల్లవులైరి. ఈ పల్లవులు నివసించు ప్రదేశమే పల్లవనాడు అనే పేరుచే పిలువబడుచుండెను. ఈ పల్లవనాడే నేడు పల్నాడు అని పిలువబడుచు గుంటూరు మండలంలో ఉన్నది.